ప్రపంచంలోని అతిపెద్ద జాతీయ జెండాను ఖమ్మంలో రూపొందించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద జాతీయ జెండాను మించిన జెండాను తయారు చేశారు. వైబ్రెంట్ కలాం సొసైటీ ఆధ్వర్యంలో జెండాకు రూపకల్పన చేశారు. 20,200 చదరపు మీటర్ల జెండాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. జనవరి 26 భారత రాజ్యాంగం రచించుకున్న రోజు, అది రేపు జరగనుంది. ఈ సందర్భంగా ప్రజల్లో, విద్యార్థుల్లో అందరిలో దేశభక్తిని పెంపొందించేందుకు కోసం ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా టాకీస్లో కూడా జాతీయ గీతాన్ని పాడాలని, జాతీయ గీతాన్ని ప్రారంభోత్సవంలో పాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జాతీయ గీతాన్ని పాటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా అత్యంత పెద్ద జాతీయ పతాకాన్ని తయారు చేసి లిమ్కా రికార్డులకు ఎక్కించేందుకు కోసం కూడా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా కలాం వైబ్రేట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అటువంటి పెద్ద, ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్ద జాతీయ పతాకాన్ని తయారు చేశారు. 20,200 స్క్వేర్ ఫీట్స్ ఉన్న ఈ జాతీయ పతాకం తయారు చేశారు. ఇది లిమ్కా రికార్డులు ఎక్కేందుకు కోసం కూడా సన్నద్ధమైన పరిస్థితుంది. దీనికి సంబంధించి ఇది తయారు చేయడానికి స్వచ్ఛంద సంస్థకి కీలకంగా పనిచేసిన మీరు చెప్పండి, ఏ లక్ష్యంతో మీరు ఇది తయారు చేస్తున్నారు? భారతదేశ యువతలో దేశభక్తిని పెంపొందిస్తూ దేశ సమగ్రాభివృద్ధిలో భారత యువతను కీలక భాగస్వామి చేయాలనే సదుద్దేశంతో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తద్వారా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు దేశభక్తితో ముందుకెళ్లే విధంగా ఉంటారనేది మా ఆకాంక్ష. కలాం గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా దీన్ని నిర్వహిస్తున్నాము కూడా మేము గర్వపడుతున్నాం. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం ఈ జాతీయ పతాకాన్ని, అత్యంత పెద్ద జాతీయ పతాకాన్ని, ఈ జాతీయ పతాకానికి ముందు కూడా మన తెలంగాణ ఆవిర్భావం జూన్ 2న హైదరాబాద్లో ఫిల్ వెక్స్ హబ్ సొసైటీ ఆధ్వర్యంలో అతిపెద్ద జాతీయ పతాకాన్ని తయారు చేశారు. ఆ జాతీయ పతాకం ఇప్పటికీ స్టిల్గా హైదరాబాద్లో ఎగురుతుంది. దాన్ని చూసి అనేక ప్రాంతాల నుంచి, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా అటువంటి జాతీయ పతాకాలు తయారు చేయాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ జాతీయ పతాకాలు ఇది తయారు చేయడంలో కీలకంగా ప్రవహించింది ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సంజీవరావు. ఈ సంజీవరావు గారు గతంలో కూడా, అంటే హైదరాబాద్లో ఎగురుతున్న జాతీయ పతాకం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసింది కూడా, ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసి కూడా సంజీవరావు, మీరు చెప్పండి, ఈ పతాకాన్ని తయారు చేయడం కోసం మీకు ఎంతకాలం పట్టింది? ఈ అతిపెద్ద, ప్రపంచంలో అతిపెద్ద జాతీయ పతాకం ఇది. దీని సైజు 174 అడుగులు పొడవు, 116 అడుగులు వెడల్పుతో తయారు చేయడం జరిగింది. దీని టోటల్ ఏరియా 20,200 చదరపు అడుగులు. దీనికి మొత్తం 7,000 మీటర్ల క్లాత్ పట్టిందండి. ఈ పతాకాన్ని తయారు చేయడం కోసం మేము 10 మంది ఒక టీమ్గా ఉండి 15 రోజులు డే అండ్ నైట్ కష్టపడి మేము దీన్ని తయారు చేయడం జరిగిందండి. దీని తయారీలో కూడాను కలర్ విషయంలో, ఆ సైజు విషయంలో, రేషియో విషయంలో, ప్రతి ఒక్క విషయంలో కూడా మేము దీన్ని ఫ్లాగ్ కోడ్కు అనుకూలంగా దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని చేయడం జరిగిందండి. ఇది ఏ లక్ష్యంతో మీరు ఎటువంటివి తయారు చేస్తున్నారు? ప్రధానంగా మీరు ఈ జాతీయ పతాకాల ఒక ప్రత్యేక శ్రద్ధ చూసుకుని ఆ శ్రద్ధతో మీరు తయారు చేస్తున్నారు. ఏ లక్ష్యంతో మీరు కొనసాగిస్తున్నారు? నాకు మొదటి నుండి భారతదేశ పతాకం మీద చిన్నప్పటి నుంచి అమితమైన గౌరవం, ప్రేమ నాకు ఎక్కువ అండి. దీన్ని చిన్నప్పటి నుంచే అసలు పెద్ద ఫ్లాగ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఎప్పటి నుంచి అనుకున్నాను. అది ఇప్పటికీ నాకు అది కార్యరూపం దాల్చడం జరిగిందండి. దాదాపుగా ఈ పతాకం ఇప్పుడు, అంటే హైదరాబాద్లో ఎగురుతున్న పతాకంలో కీలక పాత్ర వహించిన సంజీవరావు చెప్తున్న ప్రకారం చిన్నప్పటి నుంచి జాతీయ పతాకాలు, అదేవిధంగా వీటిని దేశభక్తిని పెంపొందించడం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ ఎగరవేస్తున్న ఈ జాతీయ పతాకం లిమ్కా బుక్లో రికార్డ్ అవుతుందని చెప్తున్నారు. మొత్తం మీద ప్రజల్లో, అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రజల్లో అందరిలో కూడా దేశభక్తిని పెంపొందించడం కోసం ఇది ఒక విధంగా ఉపయోగపడుతుందని ఈ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, NTV.